వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్య సిబ్బంది హాజరు నమోదు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భక్తి పారవశ్యం నడుమ నాగుల పంచమి వేడుకలు. పుట్టకు పాలు పోసి తమ కుటుంబాలను చల్లంగా చూడాలని వేడుకున్న మహిళలు. ఫోన్లో 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ 2 వ్యాపారులను బెదిరించిన వ్యక్తి అరెస్ట్. చట్ట వ్యతిరేక పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి. గోదావరికని మాల సంఘం కార్యాలయంలో హలో మాల చలో పెద్దపల్లి పోస్టర్ను ఆవిష్కరించిన మాల సంఘం నాయకులు. మట్టిలో మాణిక్యం సింగరేణి CNMD బలరాం. చిన్న తాండాలో పుట్టిన వ్యక్తి CNMD స్థాయికి ఎదిగారు. బలరాం జన్మదిన వేడుకల్లో బలరాం బలగం వెల్లడి. బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్య సిబ్బంది హాజరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం మంత్రి మండలంలో విస్తృతంగా పర్యటించారు. పంతిని పట్టణ కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాతా శిశు ఆసుపత్రి, గోపాల్పూర్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గద్దెలపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో వార్డులను క్షుణ్ణంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల కొరకు నూతనంగా నిర్మించిన షెడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని, ప్రతిరోజు తప్పనిసరిగా హాజరు వివరాలను బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను గర్భిణీ మహిళలకు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోపాల్పూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. గద్దెలపల్లి ప్రాథమిక ఆసుపత్రిని పరిశీలించి AMC ప్రొఫైల్ సక్రమంగా నిర్వహించాలని, NCD స్క్రీనింగ్, ఎక్స్రే, TB ముక్త భారత్ మరియు ఆరోగ్య మహిళా తదితర వాటిపై ఆరా తీశారు. OP సేవలు పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట MPDO శశికళ, మంత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, AEPR అనుదీప్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భక్తి పారవశ్యం నడుమ మంగళవారం నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరికని శ్రీ కోదండ రామాలయంతో పాటు వివిధ ఏరియాలలో ఉన్న పుట్టకు మహిళలు పాలు పోస్తూ తమ కుటుంబాలను చల్లంగా చూడాలని నాగదేవతను వేడుకున్నారు. పుట్టకు పసుపు, కుంకుమ, బొట్లు పెట్టి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామాలయం, శివాలయం, అయ్యప్ప ఆలయాలను సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు వారు మాట్లాడుతూ నాగపంచమి రోజున పుట్టకు పాలు పోయడం అనాదిగా వస్తుందన్నారు. నాగపంచమి ఈసారి మంగళవారం రావడం చాలా విశిష్టమైన రోజుగా తెలిపారు. నాగపంచమి శుక్రవారం మంగళవారం వస్తే చాలా విశిష్టంగా కలిగి ఉంటుందన్నారు. నాగపంచమి రోజున పుట్టకు పాలు పోసి ఆ పుట్ట మన్నును తీసుకొని చెవిటి వారికి చెవి వద్ద, గుడ్డి వారికి కళ్ళపై రాస్తే చెవులు వినపడతాయని, కళ్ళు బాగా కనపడతాయని తెలిపారు. ఆ నాగదేవత సీతారాముల అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.
శ్రావణ మాసంలో గరుడ పంచమి అంటారు, నాగపంచమి అంటారు. ఈరోజు ఇది మనకు విశేషం ఏంటంటే మంగళవారము, శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ వస్తే ఇంకా విశేషం అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. అందులో ఈ సంవత్సరం మనకు ఈ నాగపంచమి అనేది మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి నాగపంచమి రోజు వాల్మీకము అంటే పుట్ట, ఈ పుట్ట కనుక పాలు పోసి ఉపవాసం ఉండి ఎవరైతే ఇలా చేస్తారో వారికి చెవులు వినరాని వాళ్లకు కొద్దిగా అక్కడి పుట్ట మట్టి తీసుకొని పూజ చేసిన తర్వాత చెవులకు కానీ కళ్ళు కనిపించని వాళ్ళకు రెప్పల మీద కానీ కొంత రాసుకుంటారు. పూర్వకాలం నుంచి మనకి ఇది వస్తున్నది సాంప్రదాయం. ఆ నాగదేవుని దయ వల్ల చెవులు వినరాని వాళ్లకు కంఠములో కొద్దిగా ఈర ఉన్నవారికి కూడా కంఠానికి కూడా రాసుకుంటారు. ఏ అవయవాలైనా కూడా ఆ మట్టి మృణమయం అంటారు సంస్కృతంలో, తెలుగులో మట్టి అంటారు. అది రాసుకొని ఆ నాగదేవుని దయ వలన మనమందరం కూడా బాగుండాలని చెప్పి మనకు శాస్త్రంలో ఉంది. కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుంది, శుద్ధమందు ఎప్పుడే కానివ్వండి, నాగపంచమి కానివ్వండి, నాగుల చవితి కానివ్వండి, శుద్ధమందు అంటే పౌర్ణమికి ముందు వచ్చేది. ఇవి చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈరోజు ఎవరైనా కూడా ఆ వాల్మీకము అంటే నాగదేవునికి పూజ చేసి అక్కడి పుట్ట బంగారం అంటారు, మట్టి అంటారు, అది తీసుకొని ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళందరికీ ఆయురాలు, ఐశ్వర్యాలు, సంతానం కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రంలో ఉంది. కాబట్టి ఈ రోజులు మన ప్రజలందరూ వచ్చేసి ఇక్కడ పొద్దున్నే 5 గంటల నుండే ఇంతవరకు ఎడతెరపకుండా భక్తులు వస్తే ఆ పుట్టకు పాలు పోసుకొని శివాలయము, రామాలయం, విష్ణువాలయం దర్శనం చేసుకొని వారి వారి ఇళ్ళకి పోతున్నారు. అందరికీ కూడా ఆ రామచంద్రుని దయ వల్ల, ఈ నాగదేవుని దయ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. గోదావరి ఖనిలో ఫోన్లో 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ 2 వ్యాపారులను బెదిరించిన వ్యక్తిని మంగళవారం 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న ఒక వ్యక్తి కళ్యాణ్ నగర్లో వ్యాపారం చేస్తున్న 2 వ్యాపారస్తులకు ఫోన్ చేసి ఒక్కొక్కరు తలా 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ లేనిచో వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడినట్లు 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. అంతేకాకుండా గత కొంతకాలం క్రితం గోదావరి ఖని చౌరస్తాలో ఒక వ్యక్తిని మర్డర్ చేసింది తానేనంటూ అదే పరిస్థితిని ఫ్యామిలీకి కూడా పడుతుందని సదరు వ్యక్తులను బెదిరించాడని వెల్లడించారు. ఆ ఫోన్ బెదిరింపులతో భయపడిపోయిన వ్యాపారస్తులు ప్రాణభయంతో భయాందోళనకు గురై ఈ నెల 22న ధైర్యం చేసి ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐకే రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సదరు వ్యాపారి దరఖాస్తుల్లో అతనిని బెదిరించిన వ్యక్తి ఫోన్ నెంబర్ తెలపగా ఆ ఫోన్ నెంబర్ ద్వారా అతని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గోదావరి ఖని పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అతన్ని గోదావరి ఖని చంద్రశేఖర్ నగర్కి చెందిన యాదనేవిని తిరుపతిగా గుర్తించి ఈరోజు అరెస్టు చేసి అతని వద్ద బెదిరింపులు పాల్పడడానికి ఉపయోగించిన ఫోన్ను స్వాధీనపరుచుకొని రిమాండ్కు తరలించడం జరిగిందని సిఐ తెలిపారు. కాగా నిందితుడు తిరుపతి గత 5 సంవత్సరాల క్రితం తన సొంత ఊరు అయిన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్స్కూర్ ఇందారం నుండి గోదావరి ఖని చంద్రశేఖర్ నగర్కు వచ్చి కిరాణా షాప్లో హమాలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మధ్యన చంద్రశేఖర్ నగర్లో ఇల్లు కూడా కొనుగోలు చేసి కుటుంబంతో ఉంటున్నాడు. కిరాణం షాపు యజమానులు కదలికలు రోజు చూస్తున్న వారిని బెదిరించి డబ్బులు సులభంగా తీసుకోవచ్చని ఈ నెల 18న రాత్రి 10:30 గంటల నుండి 11 గంటల మధ్య వారికి ఫోన్లు చేసి బెదిరించాడు. మొదటగా వ్యాపారస్తులు సైబర్ నేరాలకు సంబంధించింది కావచ్చు అనుకున్నారు. తర్వాత 2-3 రోజులు భయాందోళనకు గురి అయ్యారని అనంతరం పోలీసులకు తెలపడంతో సదరు వ్యక్తిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసినా ఎవరిని ఉపేక్షించేది లేదని, ఒకవేళ అలాంటి పనులు చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గోదావరి ఖని చంద్రశేఖర్ నగర్కు చెందిన యాదనేని తిరుపతి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గత 18వ తారీఖు 7వ నెల 2025 రోజున రాత్రి కిరాణం షాపు యజమానులను ఫోన్ చేసి 10 లక్షల రూపాయలు కావాలి అని బెదిరించి వాళ్ళను గతంలో మన గాంధీ చౌక్లో మంతిని సుమన్ను చంపింది నేనే, మీకు కూడా అదే గతి పడుతుంది, 10 లక్షల రూపాయలు మనిషికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించినాడు. ఆ కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి వచ్చిన ఫోన్ల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకోవడం జరిగింది. ఇతను వాళ్ళ దగ్గరే ఆ కిరాణం షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో ఫోన్లు రిసీవ్ చేసుకున్నవారు వారి దగ్గరనే అమాలి పని చేసుకుంటూ వారి యొక్క కదలికలు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, డబ్బులు ఎక్కడ పెడతారు,
డబ్బులు ఎలా వాళ్ళు రొటేషన్ చేస్తున్నారని గమనించి వీళ్ళని బెదిరిస్తే ఖచ్చితంగా డబ్బులు మనకు ఈజీగా ఇస్తారన్న ఆలోచనతో వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరియడం జరిగింది. వారు భయాందోళన ఫస్ట్ సైబర్ నేరాలకు సంబంధించి అని అనుకున్నారు. కానీ తర్వాత 2-3 కిరాణా షాపు యజమానులకు అదేవిధంగా రావడంతో భయాందోళనకు గురి అయి మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా దాన్ని ఈరోజు పట్టుకొని టెక్నికల్గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా వ్యాపారస్తులకు తెలియజేయనిది ఏమైనా ఫేక్ కాల్స్ అంటే సైబర్ నేరాలకు సంబంధించిన ఫేక్ కాల్స్ వస్తున్నాయి. దేనికి కూడా ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కావాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏమైనా అనుమానం ఉన్నట్టయితే పోలీసులను సంప్రదించాలి. దాని ద్వారా ఎవరు అది ఫేక్ కాలా లేకపోతే ఇట్లాంటి బెదిరించే ఎవరైనా ఉన్నారా అనే దాన్ని పోలీసులు ఛేదించడం జరుగుతుంది. కావున పోలీసుకు ఏ సమాచారం ఉన్నా తెలియజేయాలని ప్రజలకు వ్యాపారస్తులకు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ కె రమేష్ సిబ్బంది ఉన్నారు. గోదావరికని చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయంలో మంగళవారం మాల సంఘం నాయకులతో హలో మాల చలో పెద్దపల్లి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండకుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎంబీ గార్డెన్లో ఆగస్టు 2న సాయంత్రం 4 గంటలకు మాల సంఘం మాల తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జన విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాల సంఘం నాయకులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు 2 శనివారం రోజున మన గౌరవ గడ్డం వివేక్ వెంకటస్వామి భూగర్భ గనుల శాఖ మరియు ఉపాధి శాఖ మంత్రులు గారి ఆత్మీయ సమ్మేళనం 2వ తారీఖు ఉన్నది. రామగుండం కార్పొరేషన్లోని ఒక మాలలే కాకుండా ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా వచ్చి ఈ ఆత్మీయ సన్మానాన్ని ఘన విజయం చేయగలరని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాగే మా 7, 8, 6 డివిజన్లలో కూడా మా అధ్యక్ష కార్యదర్శులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ డివిజన్ నుండి ఒక 100 మంది కార్యకర్తలను తరలించి ఆ సభను విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా మాల సంఘం కార్పొరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు సోగాల వెంకటి, దాసరి రామస్వామి, కోల కనకయ్య, పిట్టల వెంకటి, బాధితులు భిక్షపతి, రాజయ్య, నంది నరేష్, పోనుగంటి రాజయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. మట్టిలో మాణిక్యం సింగరేణి సిఎన్ఎండి బలరాం అని చిన్న తాండలో పుట్టిన వ్యక్తి సిఎన్ఎండి స్థాయికి ఎదిగారని, ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శమని బలరాం బలగమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, ఆర్థిక ప్రగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ సిఎన్ఎండి బలరాం నాయక్ జన్మదిన సందర్భంగా మంగళవారం బలరాం బలగం ఆధ్వర్యంలో రామగుండం ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కన్వీనర్ శ్రీహరి ఆధ్వర్యంలో బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సింగరేణి ఫారెస్ట్ డివైజీఎం కర్ణానాయక్ చేతుల మీదుగా వాల్ అమౌంట్ ఫ్యాన్లు బహుకరించారు. ఈ సందర్భంగా కడమండ శ్రీహర్తో కలిసి కర్ణ మాట్లాడుతూ బలరాం నాయక్ జీవితంలో ఈ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఒక చిన్న తాండాలో జన్మించిన వ్యక్తి బలరాం ఎన్నో కష్టాలు, ఎంతో శ్రమనోడ్చి కష్టపడితేనే ఈరోజు ఎంతో ఉన్నతమైన సంస్థ సింగరేణికి చైర్మన్గా ఉన్నారని తెలిపారు. మనం ఏదైనా సాధించాలని అంటే అది చదువుతోనే సాధ్యమవుతుందని భావించి చదువును ఇష్టంగా భావించడం మూలంగానే బలరాం నేడు సింగరేణికి సంస్థకి చైర్మన్ అయ్యాడని, విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలబడాలని సూచించారు. సిఎన్ఎండిగానే కాకుండా బలరాంకు మొక్కలను ప్రేమించడం ఆయనలో ఉన్న గొప్ప గుణమన్నారు. వారిలా ఈ సమాజానికి ఎంతో కొంత సేవ, సహాయం అందించాలని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. బలరాం సార్ అంటే ఈరోజు సింగరేణి సంస్థకు చైర్మన్గా మనం అందరికీ తెలుసు. ఇక్కడ మీలాంటి వాళ్ళకు సింగరేణి సంస్థ చైర్మన్ చాలా పెద్దవారు, దాదాపు 40,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ లేబర్స్ ఒక 30,000 మంది, మొత్తం కలుపుకుంటే సుమారు ఒక 70,000 మంది ఎంప్లాయ్మెంట్ సంస్థ. తెలంగాణలో అతిపెద్ద గవర్నమెంట్ సంస్థ సింగరేణి. దానికి అధినేత గౌరవ సీఎంని మన బలరాం సార్. బలరాం సార్ ఎక్కడి నుండి వచ్చారంటే మట్టిలో నుండి వచ్చారు. మట్టిలో మాణిక్యానికి నిలువెత్తు నిదర్శనం బలరాం సార్. బికాజ్
ఈరోజు గురుకులాల్లో మీరు ఏ విధంగా విద్యాభ్యాసం చేస్తున్నారో దీనికంటే కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని చాలా అట్టడుగు వరకు చిన్న పల్లెటూరు ఒక తాండాలో కొట్టి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి తిరుమలగిరి దగ్గర ఉన్న ఒక చిన్న తాండాలో కొట్టి దారులు లేవు, స్కూల్ వసతి లేవు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు అక్కడ ఏమి లేని దగ్గర చిన్నగా స్కూల్ స్టార్ట్ చేసి వాళ్ళ స్కూలింగ్ స్టార్ట్ చేసి కష్టపడుకుంటూ చిన్నతనం నుండి హాస్టల్లో ఉంటూ ట్రైబల్ హాస్టల్స్లో ఉంటూ బాగా చదువుకోవాలనే కోరికతో చదివే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుందనే ఒకే ఒక నానుడిని గట్టిగా నమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే అన్నారో మీకు వెపన్ వేరే వెపన్ ఏది లేదు, చదువు అనేదే ఒక వెపన్, ఒక మనిషి జీవితంలో బాగుపడాలంటే ఒక వ్యవస్థ బాగుపడాలంటే చదువే అని చెప్పేసి ఏదైతే ఉందో దానిని గట్టిగా నమ్మి ఈరోజు ఒక IRS అధికారిగా ఆ స్థానానికి వచ్చి ఈ పెద్ద సంస్థకు సింగరేణి సంస్థకు అధినేతగా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సింగరేణి సంస్థ CMD శ్రీ బలరాం నాయక్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని తన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కమిటీ తరఫున ఈరోజు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఫ్యాన్లు బహుకరించడం జరిగింది. అలాగే అన్నార్థులకు 200 మంది అన్నార్థులకు అన్నదానం వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బలరాం నాయక్ గారి జీవితం ఎన్నో కష్ట నష్టాలతోటి ఒడిదుడుకులతోటి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. వారి జీవితం ఈ సమాజంలో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. వారిని పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదుగుతూ అలాగే సమాజానికి ఎంతో కొంత సేవ చేయూత అందించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే బలరాం సార్. అనంతరం పోచమ్మ ఆలయం వద్ద భోజన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కొండ సురేష్, రవి, సంపత్, ఎరుకల అమరేష్, ఏనుగుల అనిల్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా NTPC PTS టౌన్షిప్ హరిహర ఆలయ ప్రాంగణంలో శివాలయంలో బతుకమ్మ ఛానల్ రిపోర్టర్ కంది నాగరాజు, సుజాత దంపతులు శివుడికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ ఆధ్వర్యంలో పరమశివునికి రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వామన శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసంలో శివ ఆరాధన వల్ల భక్తులకు ఆయురారోగ్యాలు, ఆ పరమశివుని ఆశీస్సులు లభిస్తాయని తెలిపారు. శ్రావణ మాసం ఆ పరమశివునికి ఇష్టమైన మాసమని అన్నారు. ఈ రోజునాడు ప్రత్యేకమైనటువంటి నాగరాజు యొక్క దంపతులు, నాగరాజు సుజాత గారి దంపతులు మన స్వామివారికి శ్రావణ మాసంలో 108 అంటే అష్టోత్తర సంఖ్య చేత నార్కేలతో పంచామృత మహా అభిషేకం అనేటువంటిది జరిపించుకున్నారు. కాబట్టి వారి కుటుంబానికి ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యం కలగాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటున్నాము. అదే మాదిరిగా మీరందరూ ఈ పవిత్ర మాసంలో చక్కగా వెల్లిగడ్డలు కానీ, వెల్లిపాయలు కానీ, ఏమైనా బలమాంసాలు ఏమైనా ఉన్నట్టు బంద్ చేసుకొని ఎంత పవిత్రంగా ఉంటుందే. ధర్మో రక్షతగా, మీరు ధర్మాన్ని ఎప్పుడైతే కాపాడతారో మీకు ధర్మం కూడా కాపాడుతుంది. ఎప్పుడైతే అన్యాయంగా ఉంటుందో అది ఎప్పుడైనా కానీ పతనానికే దారి తీస్తుంది, కానీ ఇది కాదు. కాబట్టి మంచిగా నీతి ఎంత ఉంటుందో బర్గతి కూడా అంతే ఉంటుంది. కాబట్టి మీరందరూ ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణలో చేసినట్టుంటే కొన్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి. పరీక్షను తట్టుకొని ముందుకు వెళ్తేనే అన్ని దోషాలు జరుగుతాయి. పరీక్ష పెట్టకపోతే భగవంతుడు అయ్యో నాకు ఏం చేస్తున్నాడు అంటే ఇది మాత్రం కాదు. కాబట్టి మీరందరూ మంచిగా ఆలోచించుకొని భగవంతుడి నామస్మరణ చేయండి. శివ పంచాక్షరి ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణ చేస్తుంటే చక్కగా సర్వం శుభం జరుగుతుంది. కాబట్టి అందరూ సర్వే జనాః సుఖినో భవంతు. ప్రకృతితో స్నేహం అనేది గొప్ప అనుభూతినిస్తుందని, బలరాంని చూస్తూనే తెలుస్తుందని సింగరేణి యువ బలగం ప్రతినిధి మేకల మారుతి యాదవ్ అన్నారు.
సింగరేణి యువ బలగం టీం ఆధ్వర్యంలో సింగరేణి సిఎన్ఎండి బలరాం పుట్టినరోజు సందర్భంగా RG3 ఏరియాలో OCP2 డంపు యార్డు గుట్టపై 500 అడవి చెట్లను, జాతి విత్తనాలు, పండ్లు, కూరగాయల విత్తనపు బంతులు విసిరారు. అనంతరం సింగరేణి యువ బలగం ప్రతినిధి మేకల మారుతి యాదవ్ మాట్లాడుతూ ప్రకృతి ప్రేమికుడు, కార్మికుల సంక్షేమం రక్షణగా పనిచేసే నిస్వార్థ శ్రేయోభిలాషి, ఎంత ఎదిగినా ఒదిగే ఉండే మనస్తత్వం ఉన్న సింగరేణి CMD బలరాం పుట్టినరోజు సందర్భంగా వారు చేస్తున్న హరిత కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని వారి పుట్టినరోజున విత్తన బంతుల కార్యక్రమం ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. బలరాం ఒక్కరే ఇప్పటికే 20,000 మొక్కలు నాటడం జరిగిందని, మన వంతుగా కూడా మొక్కలు నాటాలని లేదా మొక్కలను నాటే కార్యక్రమం చేరాలన్నారు. అలాగే ఇతరులను కూడా ఈ కార్యక్రమం వైపు నడిపించేటప్పుడు ప్రకృతి బాగుంటుందన్నారు. ప్రకృతి బాగుంటేనే మానవ మనుగడ కొనసాగుతుందని, ప్రకృతితో స్నేహం అనేది గొప్ప అనుభూతి ఇస్తుందని బలరాం చేస్తూనే తెలుస్తుందని తెలిపారు. మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ప్రకృతి పరిరక్షణ బాటలు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రాంతి, పాశం శ్రీనివాస్ రెడ్డి, సంధి శ్రీనివాస్ రెడ్డి, బోయిన్పల్లి శ్రీకాంతరావు, మండ సురేష్ గౌడ్, సత్యన్న, శ్రీనివాస్, తిరుమల పురుషోత్తం, రాంబాబు, రాజు, రమేష్, శివ, సదాలింగం, అజిత్ తదితరులు పాల్గొన్నారు. సేవా సంకల్పం మనలోని దానగుణాన్ని వ్యక్తపరుస్తుందని ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ లక్ష్మీవాణి మగువా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు బీనాసి అన్నారు. గోదావరికని జీఎం కాలనీకి చెందిన రత్నశేఖరరావు, శశికళ దంపతుల ముద్దుల కుమారుడు అనుదీప్ వర్ధంతి సందర్భంగా మంగళవారం జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మగువా లయన్స్ క్లబ్ అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందించారు. దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ పద్మ, భాగ్యలక్ష్మి, దేవదాస్, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ స్కూల్కి వచ్చాక నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, పిన్ డ్రాప్ సైలెంట్ ఉన్నారు పిల్లలు, ఒక్క పిన్ పడేసినా కూడా మనకు వినిపించేటట్టు ఉంది. అంటే ఈ క్రెడిట్ గోస్ టు హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ ఆఫ్ ది స్కూల్. నిజంగా మీరు ఇంత మంచిగా పిల్లలకి జ్ఞానము నేర్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు శశికళ టీచర్, రత్నశేఖర్ వాళ్ళ అబ్బాయి నా స్టూడెంట్, 10th వరకు నా స్టూడెంట్. ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన రోజు. మనం మంచి పని చేయాలి అంటే కారణం అక్కర్లేదు. ఇప్పుడు పిల్లాడు కోల్పోయినా, ఆవిడ పిల్లాడిని కోల్పోయినా కానీ మీ అందరిలో వాళ్ళ అబ్బాయిని చూసుకుంటున్నారు ఆవిడ. అందుకని ఆవిడ ఆ అబ్బాయి ఎక్కడికి పోలేదు, మన అందరిలో కనిపిస్తూనే ఉంటాడు. ఆ అబ్బాయి చిరస్మరణీయం, ఎప్పటికి కూడా నిలిచే ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి పేరుతో ఆవిడ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళకి మనం నిజంగా జోహార్లు అర్పించినట్టు. వాళ్ళు ఎక్కడా లేరు, మన మధ్యలో ఎప్పుడూ ఉంటానే ఉంటారు. మీరందరూ కూడా చూడండి అన్న, గవర్నమెంట్ స్కూల్ మంచి స్కూల్ ఇచ్చింది, టీచర్స్ని ఇచ్చింది కదా, మీకు ఫుడ్ కూడా పెడుతున్నారు. చక్కగా చదువుకోండి. ఎందుకు అంటే చదువుకున్నాక మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి డబ్బు లేదు, కానీ మనం చదువుకొని ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి కదా, మీరు నలుగురికి చెయ్యొచ్చు కదా. సో మీ అందరు కూడా మంచిగా ఎదగాలి, బాగా చదువుకోవాలి. మీకు బ్యాగ్స్ లేవంటేనే బ్యాగ్స్ ఇచ్చారు కాబట్టి ఏం చేయాలి, మీరు బాగా చదువుకోవాలి. విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంతిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆకస్మికంగా తనిఖీలో భాగంగా ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 11:30 గంటల వరకు ఆర్ఎంఓ డాక్టర్ టీవీ రాజశేఖర్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి రాజశేఖర్, ఎంఎన్ఓ షంషేర్ ఖాన్, ఎన్సిడి కాంట్రాక్టు ఉద్యోగి సాహితీ ప్రియులు విధులకు హాజరు కాకపోవడాన్ని జిల్లా కలెక్టర్ గమనించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం లేదా సమయపాలన పాటించకుండా ఆసుపత్రికి లేటుగా రావడం, బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయకపోవడంపై 3 రోజులలో వివరణ ఇవ్వాలని తెలుపుతూ కలెక్టర్ మెమో జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రి విధులను వైద్య సిబ్బంది, వైద్యులు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్య సిబ్బంది హాజరు నమోదు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భక్తి పారవశ్యం నడుమ నాగుల పంచమి వేడుకలు, పుట్టకు పాలు పోసి తమ కుటుంబాలను చల్లంగా చూడాలని వేడుకున్న మహిళలు.
ఫోన్లో 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ 2 వ్యాపారులను బెదిరించిన వ్యక్తి అరెస్ట్. చట్ట వ్యతిరేక పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి. గోదావరికని మాల సంఘం కార్యాలయంలో హలో మాల చలో పెద్దపల్లి పోస్టర్ను ఆవిష్కరించిన మాల సంఘం నాయకులు. మట్టిలో మాణిక్యం సింగరేణి సిఎన్ఎండి బలరాం. చిన్న తాండాలో పుట్టిన వ్యక్తి సిఎన్ఎండి స్థాయికి ఎదిగారు. బలరాం జన్మదిన వేడుకల్లో బలరాం బలగం వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.